ఇవాళ మనం పండు మిరపకాయ గోంగూర, పండు మిరపకాయ చింతకాయ, ఉట్టి పండు మిరపకాయ, పండు మిరపకాయ టొమాటో ఇలా చేసుకుంటాం కదండి. అలాగే ఇవాళ నేను ఉసిరికాయ పండు మిరపకాయ పచ్చడి చేశానండి. ముందు ఉసిరికాయలు సన్నగా తరిగేసుకుని, ఇంకా ఉప్పు వేయలేదండి, ఉప్పు వేయకుండా మిక్సీ ఆడిచ్చి పండు మిరపకాయ మామూలుగా చేసి పెట్టుకుంటాం కదండి, చింతపండు కలపకుండా ఉప్పేసి ఆ పండు మిరపకాయ గుజ్జుని ఇందులో వేసేసి మిక్సీ ఆడిచ్చేసానండి. అంత మెంతి పిండి, ఆవు పిండి వేసేసాను. వేసేసాక మిక్సీ ఆడిచ్చేసి పక్కన తీసి పెట్టుకున్నానండి. తర్వాత కొంత తీసుకుని తిరగమాత వేసుకున్నానండి. ఇలా ఆవాలు, ఇంగువ వేసి తిరగమాత వేసుకున్నానండి. ఇది అన్నంలోకి ఎప్పటికప్పుడు తిరగమాత వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా చేసుకుంటారా? చేసుకుని చూడండి, ట్రై చేసి చాలా రుచిగా ఉంటుందండి. మీకు పులుపు కావాలి అనుకుంటే 2-3 నిమ్మకాయలు కూడా పిండుకోవచ్చండి. లేదా ఉసిరికాయ పులుపు చాలు అనుకుంటే నిమ్మకాయ పిండుకోక్కర్లేదు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.